హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చేపల పులుసు. చాలా చాలా బాగుంటుంది. ఇలా పులుసు కనుక ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చేప ముక్కలు శుభ్రంగా తోముకొని కడుక్కున్న తర్వాత ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కుంటే నీచు వాసన అన్నది రాదు. చూడండి, ఇవి ఒక కేజీన్నర వరకు ఉన్నాయి ముక్కలు, చేప ముక్కలు అన్నది. ఇలా పెద్ద ముక్కలు తీసుకుంటే తినేటప్పుడు ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవు, చాలా బాగుంటుంది. ఈ చేప ముక్కలు శుభ్రంగా కడుక్కున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఈ మాత్రం చింతపండు అన్నది పడుతుంది. వాటర్ పోసి పక్కన పెట్టేసుకుంటే నానిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను. మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, ఒక 4 స్పూన్ల వరకు ఉంటాయి ఇవి, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి. ముందుగా వీటిని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. మనకి పులుసు అన్నది కొంచెం చిక్కగా ఉండడానికి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలే వేసాను నేను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నది వేసాను. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకుందాం. చేప ముక్కలు విడిపోకుండా ఉండడానికి వీలుగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసుకి. నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు, అది వేసి బాగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నది బాగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. దీనికి నాకు ఒక పావుగంట టైం అయితే పట్టిందండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మిక్సీలో కాకుండా మీకు రోలు ఉంటే రోట్లో దంచుకుంటే చేపల పులుసు అన్నది ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయలు అన్నది రోట్లో వేసి దంచుకుంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది మనం రోట్లో వేసి దంచుకున్న దానికి. చూడండి, సిమ్లో పెట్టి ఇలా బాగా వేయించుకోవాలి. ఇది ఒక పావుగంట టైం అయితే పడుతుంది. బాగా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం వేగిన తర్వాత పైకి వస్తుంది. అప్పటి వరకు వేయించుకుందాం. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోండి, ఉల్లిపాయ మాడిపోకుండా ఉంటుంది. ఉల్లిపాయ మాడిపోతే కూర అన్నది మాడి వాసన వస్తుంది, అసలు బాగుండదు. సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకుందాం. ఇలా వేగేటప్పుడే ఒక 6-7 పచ్చిమిరపకాయలు ఇలాగా చీర్చుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయ మధ్యలోకి చీరి అలాగే వేసేసుకోవాలి. మనకి పులుసులో చాలా బాగుంటుంది తినేటప్పుడు. చూడండి, ఆయిల్ కొంచెం పైకి సపరేట్ అయింది కదా, ఇంక ఇది వేగిపోయినట్టే. ఇలా వేయించుకుంటే మనకి పచ్చివాసన అన్నది రాదు. ఉల్లిపాయ పేస్ట్ అన్నది బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కర్రీకి సరిపడగా కారం వేసుకుంటున్నాను. చూడండి, కూర చేప ముక్కలు ఎక్కువే ఉన్నాయి కదా, నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువే పడుతుంది. ఒక 3 స్పూన్ల వరకు కారం అన్నది వేసుకుంటున్నాను. కల్లుప్పు వేస్తున్నానండి నేను. కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ కల్లుప్పు మీ పులుసుల్లో టేస్ట్ అన్నది బాగుంటుంది. కల్లుప్పు ఉంటే అదే వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు ఈ ఉల్లిపాయ గుజ్జులో బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం. కారం అన్నది స్మెల్ రాకుండా ఉంటుంది. కారం స్మెల్ అన్నది బాగా ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కారం, ఉప్పు వేసిన తర్వాత ఈ పులుసులోకి ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. మనం ముందుగా ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, అవే సరిపోతాయి. ముందుగా మనం శుభ్రపరిచి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి వేసేసుకుందాం. చేప ముక్కలు అన్నది ఇలా పెద్దగా ఉన్నది తీసుకుంటే మనకి తినేటప్పుడు ఎక్కువగా ముళ్ళు ఉండవు, పులుసులో మంచి టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇలా మిగిలిన చేప ముక్కలన్నీ వేసేసుకుందాం. వేసుకుని ఇలా గరిటె పెట్టకుండా ముందు ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ గుజ్జంతా ఈ చేప ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి, ఈ చేప ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు గరిటె పెట్టి ఒకసారి కలుపుకుందాం. ఇలా చూడండి, ఇలా ఉల్లిపాయ గుజ్జంతా చేప ముక్కలకు పట్టింది కదా, ఇలా ఒకసారి కలిపేసుకుని ఒకసారి మూత పెడదాం. చేపల్లోంచి వాటర్ అన్నది వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కొంచెం వాటర్ అన్నది వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం
నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని ఇలా గుజ్జు కింద తీసుకుని వేసుకున్నాను. చూసి వేసుకోవాలండి, మళ్ళీ పులుపు అన్నది ఎక్కువైపోద్ది. నేను సరిపడగానే నానబెట్టుకున్నాను. చేప ముక్కలు అన్నది ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని కొంచెం పులుసు అన్నది ఎక్కువే పడుతుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. క్లాత్ పెట్టుకుని గిన్నెని అటు ఇటుగా తిప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నార్మల్ వాటర్ కూడా పోసుకోవాలి. అదే గిన్నెలో కొంచెం నార్మల్ వాటర్ వేసుకున్నాను నేను. వేసుకుని ఒకసారి ఇలాగా క్లాత్ తోటే గిన్నెని అటు ఇటుగా కదుపుకొని పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టి ఒక పావు గంట వరకు ఉడికించుకుంటే చేపల పులుసు అన్నది రెడీ అయిపోద్దండి. చేపల పులుసు ఎప్పుడు కూడా ఇలా చిక్కగా పెట్టుకుంటేనే బాగుంటుంది. మరీ వాటర్ కింద పెట్టుకుంటే అస్సలు బాగుండదు. మనం అన్నంలో వేసుకున్నాక చిక్కగా ఉంటేనే కలుపుకోవడానికి అది బాగుంటుంది. మనకు టేస్ట్ కూడా మంచిగా తెలుస్తుంది. లూజుగా పెట్టుకుంటే అస్సలు బాగోదు. ఉల్లిపాయ గుజ్జు అన్నది ఇలా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చేపల పులుసు అన్నది చిక్కగా వస్తుందండి. వాటర్ కూడా అసలు ఎక్కువ వేసుకోకూడదు. చింతపండు నీళ్ళు అన్నది సరిపోతాయి. చూడండి, పులుసు అన్నది ఇలా చిక్కగా వచ్చింది కదా, ఇంకొంచెం పలచగా ఉంది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి ఇందులో. కొత్తిమీర అన్నది కొంచెం ఎక్కువగా వేసుకోండి, చేపల పులుసులో చాలా బాగుంటుంది. నేనైతే చాలా వేసుకుంటాను చేపల పులుసులో కొత్తిమీర అన్నది. నాన్ వెజ్ కర్రీస్లో ఏ కర్రీలో అన్న కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అన్నది మరింత రెట్టింపు అవుతుంది. ఈ పులుసులో అన్నది కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. చూడండి, బాగా చిక్కబడింది కదా. ఈ కొత్తిమీర అన్నది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. కొత్తిమీర కూడా కొంచెం ఈ పులుసులో బాగా మరుగుతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అన్నది రెడీ అయిపోయిందండి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది చేపల పులుసు. మనం ఉదయం చేసుకుని సాయంత్రం తింటే చాలా బాగుంటుందండి. చేపల పులుసు అనేది ఎప్పుడు కూడా వేడివేడిగా కన్నా వేడివేడి అన్నంలో చల్లగా ఉన్న చేపల పులుసు వేసుకు తింటే చాలా బాగుంటుంది. చూడండి, ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది కదా. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేపల పులుసు అన్నది రెడీ అయిపోయింది. దీన్ని దించేసుకుందాం. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది. చూడండి, ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ముద్ర చేప మళ్ళీ బాగా విడిపోతుంది ముక్క. పులుసు కూడా చాలా చిక్కగా అయింది కదా. చల్లారితే ఇలాగే చిక్కపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.